స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు స్మార్ట్ కార్డులను పంపిణీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇందుకోసం అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. గతేడాది మాదిరిగానే ఈసారి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0 నిర్వహించాలని తీర్మానించారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో సదస్సు జరుగుతుందని సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. హిల్ట్ పాలసీ, రైతులకు బోనస్ సహా పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. 15th నాడు ఆ జిల్లాల్లో జెండా ఆవిష్కరణకు వెళ్తున్నారు. వారి ఆధ్వర్యంలో ఈ రేషన్ కార్డులు అనేది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆ శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రారంభిస్తారు 2 గంటలకి. ఆ ప్రారంభించిన తర్వాత అదే 2 గంటలకి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్లో ఈ స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వాలన్నది ఈరోజు రాష్ట్ర కేబినెట్ నిర్ణయించడం జరిగింది. ఇంటర్నేషనల్ గా వివిధ దేశాల నుంచి, మన దేశం నుంచి ఎవరైతే ఇండస్ట్రియలిస్టులు ఉన్నారో వారందరి కోసం ఒక గ్లోబల్ సమ్మిట్ గతంలో ఏర్పాటు చేసుకున్నాం పోయిన సంవత్సరం డిసెంబర్ 9 నాడు. ఈసారి డిసెంబర్ 7, 8, 9 3 రోజులు ఈ సమ్మిట్ ని తెలంగాణ ఇన్వెస్ట్మెంట్ థీమ్ తో దీన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించడం జరిగింది. దీనికి ఒక కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. మెయిన్ ఫోకస్ ఏదైతే చేస్తుందో డిఫెన్స్ కానీ, ఏరోస్పేస్ కానీ, ఫార్మా రంగానికి సంబంధించిన ఈ 3 సెక్టార్ల మీద ప్రధానంగా ఫోకస్ చేసి ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఇలా హైదరాబాదు ఈ 3టికి ప్రధానంగా దేశంలో హబ్గా ఉంది. దీన్ని హైదరాబాద్ ని మరింత ఈ ఇండస్ట్రియలిస్టులకి పాజిటివ్ గా ఉండే విధంగా కూడా ఈ డెఫినెట్ గా ఈ మీటింగ్ అనేది డిసెంబర్ 7, 8, 9 తారీఖులు 4th సిటీలో జరిగే కార్యక్రమంలో దీన్ని హైలైట్ చేసే విధంగా ఈ కేబినెట్ సబ్ కమిటీకి పూర్తి అధికారాలు ఇస్తూ ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పెద్ద ఎత్తుగా చేయడానికి రాష్ట్ర కేబినెట్ ఈ రోజు నిర్ణయించడం జరిగింది. సుమారు 18,766 ఆటోలు ఈ కోర్ ఏరియాలో డీజిల్, పెట్రోల్ తో ఈనాడు నడుస్తున్నాయి. 18,766 ఆటోలు ఈ కోర్ ప్రాంతంలో, హైదరాబాద్ క్యూర్ ప్రాంతంలో 18,766 ఆటోలు డీజిల్ అండ్ పెట్రోల్ తో నడుస్తున్నాయి. వీటికి రాష్ట్ర ప్రభుత్వం వీటిని ఎలక్ట్రికల్ వాహనాలుగా షిఫ్ట్ చేయడం కోసమని ప్రతి ఆటోకి ఒక వ్యక్తి, ఒక కుటుంబానికి ఒక ఆటో ఏదైతే ఉంటుందో ఒక ఆటోకి 1,50,000 రూపాయల సబ్సిడీ ఇచ్చి ఏదైతే ఆ అవుట్డేటెడ్ ఆటోలు ఏవైతే వాటితో కాలుష్యం అవుతుందో ఆ కాలుష్యం కాకుండా ఉండే విధంగా ఎలక్ట్రికల్ మోటార్స్ ని ఇతరత్రా ఏర్పాటు చేయడం, ఎలక్ట్రికల్ కన్వర్షన్ స్కీమ్ ని ఏర్పాటు చేయడం కోసం ప్రతి ఆటోకి 1,50,000 రూపాయలు సబ్సిడీని ఇవ్వాలని కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పుడు జరిగిన కేబినెట్ లో.